హాయ్ హలో అస్సలం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కడప. ఈరోజు టాపిక్ ఏమిటంటే చిల్డ్రన్ పాస్పోర్ట్ ఎట్లా అప్లై చేయాలి మరియు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడుతుంది. వీడియో స్టార్ట్ చేయకముందు ఒకవేళ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సరే, ఈరోజు వచ్చేసి చిల్డ్రన్ ఏజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే చిల్డ్రన్ అంటారంటే పుట్టిన ఫస్ట్ డే నుంచి 18 ఇయర్స్ బిలో అయితే చిల్డ్రన్ అంటాము. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ చిల్డ్రన్ది, బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి. ఒకవేళ స్టడీ అంటే స్కూల్లో చదువుతుంటే స్టడీ సర్టిఫికేట్ కూడా అవసరం పడుతుంది. దాని నెక్స్ట్ ఫోర్త్ డాక్యుమెంట్ ఏమంటే ఫాదర్ మరియు మదర్ ఒరిజినల్ పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఇంకోటి వీళ్ళిద్దరు కంపల్సరీ పాస్పోర్ట్ ఆఫీస్ పోవాలి. వాళ్ళిద్దరు ఆధార్ కార్డ్ కూడా కంపల్సరీ ఉండాలి. లాస్ట్ డాక్యుమెంట్ ఏమిటంటే అనెక్సరీ డి. నేను ఇది ఎట్లా ఉంటుందంటే ఇదే అండి అనెక్సరీ డి. ఈ ఫామ్ ఫిలప్ చేసుకుని వెళ్ళాలి పోయేటప్పుడు. ఇది దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోయేటప్పుడు ఇది ఫిలప్ చేసుకుని వెళ్ళాలి. సరే, ఇది ఇప్పుడు అపాయింట్మెంట్ ఎట్లా తీయాలి అంటే ఎట్లా అప్లై చేయాలంటే సర్వీసెస్లో పోయిన తర్వాత ఫ్రెష్ ఆర్ రీఇష్యూ పాస్పోర్ట్, ఫ్రెష్ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ అన్నాం, విజయవాడ అండర్ నెక్స్ట్. దాని తర్వాత ఫ్రెష్ పాస్పోర్ట్, నార్మల్, తత్కాల్. ఇది నార్మల్ 36 పేజెస్. ఇవన్నీ నార్మలే అండి. ఫస్ట్ ఇవన్నీ డిఫాల్ట్గా ఇదే ఉంటుంది ప్రతి దాని మీద. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ మాత్రమే పేరు ఎంటర్ చేయాలి ఆ చిల్డ్రన్ది. ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ బాషా అని ఉంది పేరు, ఇంటి పేరు షేక్. ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేయాలి, మేలా ఫీమేలా అని. ఇంకోటి ఇక్కడ హ్యావ్ ఎవర్ నోన్ బై అదర్ నేమ్స్ అంటే మీకు ఏమైనా వేరే పేర్లు ఉన్నాయా అనేది నో. మీరు ఎప్పుడైనా పేరు మార్చుకున్నారా అనేది నో. ఇక్కడ నార్మల్ డేట్ ఆఫ్ బర్త్ 15 జూన్ 2015. ప్లేస్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్. కడప ఉంటే కడప, ప్రొద్దుటూరు ఉంటే ప్రొద్దుటూరు, దాని మీద ఏ సిటీ ఉందో ఆ సిటీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మ్యాట్రియల్ స్టేటస్ సింగలే, చిల్డ్రన్కి అండి. ఇది ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా నో. అట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి, మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఇంకోటి డిస్టిక్ అనేది వైఎస్ఆర్ డిస్టిక్. బర్త్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అండి. ఇది డిఫాల్ట్గా అందరికి ఇదే ఆప్షన్స్ వస్తుంది. పాన్ కార్డ్ ఉండదు కాబట్టి, పాన్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ ఉండదు కాబట్టి ఇది బ్లాంక్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అదర్స్. ఈజ్ ఐదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీ పేరెంట్స్ ఏమైనా గవర్నమెంట్ సర్వెంటా నో. ఒకవేళ ఎస్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ అండి, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చిల్డ్రన్గా వచ్చేసి 7th ఆర్ లెస్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈసీఎన్ఆర్ కాడ నాన్ ఈసీఆర్ కేటగిరీ ఉంది కదా, ఇది ఎస్ అని క్లిక్ చేయాలి. ఎందుకంటే 18 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చేసి పాస్పోర్ట్ ఈసీఎన్ఆరే రావాలి. బై మిస్టేక్గా మీరు ఇక్కడ 7th పాస్ అని లెస్ ఇచ్చి ఇక్కడ నో అని పడిపోయింది అనుకోండి, రేపటి రోజు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ 10th చదువుతుంటే ఏమి ఇబ్బంది లేదు, 10th సెలెక్ట్ చేసుకోవచ్చు. 7th పాస్ లెస్ అంటే ఇక్కడ డిఫాల్ట్గా నో అని ఉంటుంది. చిల్డ్రన్ కాబట్టి ఎస్ అని ప్రెస్ చేయాలి.
ఇక్కడ విజిబుల్ డిస్టింగ్విషన్ మార్క్స్ ఇది అవసరం లేదు. ఆధార్ నంబర్ ఒకవేళ ఉంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ ఫాదర్ పేరు, మదర్ పేరు, దాని తర్వాత ఫాదర్ పాస్పోర్ట్ నంబర్ కంపల్సరీ ఉండాలి, మదర్ పాస్పోర్ట్ నంబర్ కంపల్సరీ ఉండాలి. ఇక నేను ఫాదర్ పేరు ఇస్తాను. ఇక్కడ ఫాదర్ పాస్పోర్ట్ నంబర్ యాజ్ పర్ దేర్ పాస్పోర్ట్. ఇక్కడ నేను నార్మల్గా అందాజ్గా ఇచ్చాను. ఫాదర్ పాస్పోర్ట్ నెంబర్, మదర్ పాస్పోర్ట్ నెంబర్. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ అడ్రస్ అని ఇవ్వాలి, ప్రెజెంట్ అడ్రస్సే ఉండాలి. ఇక్కడ విలేజ్, టౌన్, సిటీ అంటే కడపనే. మీ ఆధార్ కార్డులో ఏదైనా వేరే అడ్రస్ ఉంటే, అంటే నియర్ కృష్ణా సర్కిల్, కడప అట్లా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. పైన వచ్చేసి డోర్ నెంబర్, ఇక్కడ వచ్చేసి సిటీ పేరు కానీ మీ ఏరియా పేరు కానీ, ఇక్కడ పిన్ కోడ్. మన ఆంధ్రప్రదేశ్, ఇది కడప కాబట్టి 516001. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. మన ఏరియాకి చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్ కడప 2 టౌన్. ఇక్కడ మొబైల్ నంబర్ వర్కింగ్ మొబైల్ నంబరే ఉండాలి. ఇక్కడ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్, ఎస్. ఇది కూడా ఎస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు టెలిఫోన్ నెంబర్ దగ్గర అడిషనల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ ఫాదర్ది, చిల్డ్రన్ ఫాదర్ది కానీ మదర్ది కానీ. మొబైల్ నెంబర్ ఇక్కడ అడిషనల్ కూడా ఇచ్చుకోవచ్చు. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఈ ఆప్షన్స్ వచ్చేసి నో నో నో. దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ అదర్ డీటెయిల్స్లో అన్నీ నో ఆప్షన్, నోనే అని వస్తుంది. ఒకవేళ మీరు ఇది చదివి టిక్ చేసుకుంటారంటే ఏమి ఇబ్బంది లేదు, ఒక జాగ్రత్తగా టిక్ చేయాలి. ఇక్కడ మీకు ఏమేమి అడుగుతున్నారో దానికి ఆ క్వశ్చన్ ఒకవేళ ఎస్ అయితే దాని డాక్యుమెంట్స్ అక్కడ చూపించాలి పాస్పోర్ట్ ఆఫీస్లో. నో ఇస్తున్నాం కాబట్టి దీనికి ఏం అవసరం లేదు. సేవ్ అండ్ నెక్స్ట్. ఇది పాస్పోర్ట్ లేఅవుట్ అండి. ఇది పాస్పోర్ట్ మీకు వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇది ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ బర్త్, ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలండి, ఎందుకంటే చిల్డ్రన్కి కాబట్టి. ఇంకోటి అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు. ఒకవేళ ఆధార్ ఉంటే ఆధార్ కార్డు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్ పేరు మీద ఏమైనా ప్రూఫ్ ఉందా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది కాబట్టి యాజ్ పర్ ఇదే సెలెక్ట్ చేయాలి. ఇది అండి నేను చెప్పాను కదా ఇందాక, అనెక్సరీ డి అని కంపల్సరీ అడుగుతారని. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అదండి ఇక్కడ అనెక్సరీ డి అని వస్తుంది. దీని మీద సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి ఫామ్ తీసుకుని వైట్ పేపర్ మీద ఫిలప్ చేసుకొని క్యారీ చేయాలి పాస్పోర్ట్ ఆఫీస్కి. ఈ రిమైనింగ్ ఇవి ఏం అవసరం లేదు, మైనర్ కాబట్టి ఇది అనెక్సరీ డి మాత్రమే తీసుకుని క్యారీ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ ఎక్కడ కడపలో మేము ఉండేది కాబట్టి కడప. ఫామ్ ఫిలప్ చేస్తూ ఉండేది కడప కాబట్టి ప్లేస్లో వచ్చేది కడప అని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత కింద సేవ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా పాపప్ విండో వస్తుంది.
ఇక్కడ ఓకే అని సెలెక్ట్ చేయాలి. ఒకసారి ప్రీవ్యూ అనేది చూసుకోవాలండి. ఇది మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ప్రీవ్యూ అనేది చూసుకొని ఒకవేళ ఓకే అంటే ఇక్కడ క్లోజ్ చేసి సబ్మిట్ చేయాలి. దీనిలో మనకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఆప్షన్స్ ఉండదు. ఒకవేళ మీరు ఏమైనా దీనిలో మిస్టేక్ ఏమైనా టైప్ చేసినారు, పాస్పోర్ట్ ఆఫీస్కి పోయినారు, అక్కడ మీరు రిక్వెస్ట్ చేసే మీద ఉంటుందండి. మీరు రిక్వెస్ట్ చేస్తే అక్కడ స్టాఫ్ యాక్సెప్ట్ చేసే ఎడిట్ ఓకే. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంటే ఇబ్బంది పడతారు. సో ఇక్కడ సబ్మిట్ చేయకముందు 10కి 100 సార్లు చూసుకొని ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్స్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది మీ అప్లికేషన్ ERN నంబరు. ఇక్కడ ప్రింట్ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్, దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్. ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ అంటే నేను ఇందాక చూపించాను కదా ప్రివ్యూ, అది. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్, మనకు అపాయింట్మెంట్ కావాలి. పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అండర్ విజయవాడ RPO కాబట్టి ఇక్కడ మనకు తిరుపతి, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపూర్ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఉండేది తిరుపతి, విజయవాడ మెయిన్ పాస్పోర్ట్ ఆఫీస్ అండి ఇది. ఇవన్నీ PO, PSK అంటే పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ. ఇప్పుడు నేను తిరుపతికి సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు డేట్ అనేది చూపిస్తుంది. తిరుపతికి వచ్చేసి ఈయన నెక్స్ట్ మంత్ 2nd Marchకి అవైలబుల్ ఉంది అపాయింట్మెంట్. కొంచెం టైం తీసుకుంటుంది ఇది లోడింగ్కి. అడ్రస్ కూడా ఇక్కడే ఉంది. తిరుపతిలో పాస్పోర్ట్ ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇంకోటి మనకు ఇది 2nd March మనకు సెట్ కాలేదు డేట్. వేరే ఫర్దర్ డేట్స్ కావాలి అంటే ఇక్కడ క్యాలెండర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత గ్రీన్ కలర్స్లో ఉండేది నెక్స్ట్ డేట్స్ అండి. ఇవి 2, 3, 4, 5, 6 ఈ డేట్స్లలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2nd Marchకి పోలేము, ఈ డేట్కి మనకు పని ఉంది కాబట్టి 3, 4, 5, 6 ఈ డేట్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 సెలెక్ట్ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ చేస్తున్నా. ఇదండి, ఇక్కడ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ గవర్నమెంట్ ఫీజు ఉంటుంది. చిల్డ్రన్ కాబట్టి బిలో 18. ఒకవేళ మీకు ఓకే అంటే ఇక్కడ మీరు పేమెంట్ కూడా చేసేయచ్చు. ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. SBI నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, SBI డెబిట్ కార్డు, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, UPI. మనకు 0 ఛార్జెస్ ఉండేది SBI నెట్ బ్యాంకింగ్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్, దాని తర్వాత UPI. ఈ దీనికి వచ్చేసి మాత్రం ఛార్జెస్ ఏమి ఉండవు. క్రెడిట్ కార్డ్కి మాత్రం 12 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్కి. అదర్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ అయితే 6 రూపాయలు పడుతుంది. UPI సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు QR కోడ్ చూపిస్తుంది, ప్లస్ UPI ఐడితో పేమెంట్ చేయాలని చూపిస్తుంది. ఒక్కసారి సెలెక్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ UPI ఐడి ఉంది, UPI ఐడి ద్వారా అయినా పే చేయొచ్చు. దాని తర్వాత QR కోడ్తో అయినా పే చేయొచ్చు. QR కోడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ QR కోడ్ డిస్ప్లే అవుతుంది. దీనికి స్కాన్ చేసి ఫోన్పేతో అయినా పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మనకు రిసిప్ట్ వచ్చి అపాయింట్మెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది. అపాయింట్మెంట్ రిసిప్ట్ మీరు పాస్పోర్ట్ ఆఫీస్కి క్యారీ చేయాలి, అలాంగ్ విత్ ఈ డాక్యుమెంట్స్ అండి. చిల్డ్రన్ ఆధార్ కార్డ్, చిల్డ్రన్ బర్త్ సర్టిఫికేట్, చిల్డ్రన్ స్టడీ సర్టిఫికేట్, ఫాదర్ అండ్ మదర్ పాస్పోర్ట్ ఒరిజినల్ ఉండాలి, ఫాదర్ అండ్ మదర్ ఆధార్ కార్డ్ ఇది కూడా ఒరిజినల్ ఉండాలి. లాస్ట్ వచ్చేసి అనెక్సరిటీ, ఇవి క్యారీ చేయాలి పాస్పోర్ట్ ఆఫీస్కి. ఓకే అండి, ఇదే అండి ఇవాళ వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నంబర్ 9701253468, నియర్ కృష్ణా సర్కిల్, KNR ఇంటర్నేషనల్ ట్రావెల్స్, కడప. థ్యాంక్ యూ.